వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. ఇక డీటెయిల్స్ కుకట్పల్లిలో మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ కార్యదర్శిగా నియామకం పొందిన సందర్భంగా నిర్వహించిన కృతజ్ఞతా సభలో బోరగాణ పాల్గొనరావు మాట్లాడుతూ తనపై విశ్వాసం ఉంచి బాధ్యతలు అప్పగించిన కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో పనిచేసే అవకాశం రావడం గౌరవంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. పేదలు బలహీన వర్గాల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. అలాగే టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కు ఉపాధ్యక్షుడు బండి రమేష్ కు ధన్యవాదాలు తెలియజేస్తూ వారి నాయకత్వం పార్టీ బలోపేతానికి దోహదపడుతుందన్నారు. ఈ సందర్భంగా పీసీసీ లేబర్ సెల్ ఆర్గనైజింగ్ సెక్రటరీ గోకర్ల లక్ష్మీనారాయణ సేవలను ప్రత్యేకంగా ప్రశంసించారు. అందరికీ నమస్కారం. ముందుగా కాంగ్రెస్ పార్టీకి నమస్కారం. ముందుగా మన పీసీసీ ఉపాధ్యక్షులు బండి రమేష్ అన్న గారికి మా 26 కులాల నుండి బడుగు బలహీన వర్గం నుండి ముందుకు రావాలని నన్ను ఎంచుకుంటూ మా మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కార్యదర్శిగా నన్ను నియమించినందుకు మన బండి రమేష్ అన్న గారికి, అలాగే గొట్టిముక్కల వెంకటేశ్వరరావు అన్న గారికి, అలాగే సోము వేణన్న గారికి, అలాగే గోకర్ల లక్ష్మీనారాయణ గారు టీపీసీసీ లేబర్ సెల్ ఆర్గనైజింగ్ సెక్రటరీ గారు నియమితులైన గోకర్ల లక్ష్మీనారాయణ గారికి, అలాగే మా కుడితీరు చంద్రరావు గారు నాకు ఎన్నంటూ ఎల్లవేళలా కాసుకుంటూ ఉంటూ, అలాగే ఏవీపురం ప్రజలు ప్రతి ఒక్కరికి పేరు పేరున, ఎందుకంటే ఏవీపురం ప్రజలు నాకు అండదండగా గత 15-20 సంవత్సరాల నుండి ఉంటూ నాకు కాలనీ అధ్యక్షుడిగా ఒక 2 సంవత్సరాలు, జనరల్ సెక్రటరీగా కొన్ని సంవత్సరాలు కొన్ని కార్యక్రమాలు చేసాము. ముందుగా తెలంగాణ ప్రజలందరికీ రాష్ట్ర ముఖ్యంగా మా కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత రాష్ట్రాన్ని అభివృద్ధి చెందాలి, రాష్ట్రాన్ని ఎలా ముందుకు నడిపించాలని మా రేవంత్ అన్న గారు చాలా రాత్రిపోగులు కష్టపడుతూ గత ఇందిరాగాంధీ గారు 18 గంటలు పనిచేసేవారని విన్నాము. అన్నగారు అంతగా మించి చేస్తున్నారు. చాలా సంతోషము. అన్నగారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు, సంక్రాంతి శుభాకాంక్షలు రేవంత్ అన్న గారికి చెప్తూ మా బండి రమేష్ అన్న గారు శ్రీకాకుళం వాళ్ళని గుర్తించి గత 50 ఏళ్ల నుంచి ఉన్నాం. ఏ పార్టీ కూడా ముందుకు రాకుండా, ఏ పార్టీ కూడా మమ్మల్ని గుర్తించలేదు. రాత్రిపూలు మేము పనిచేయడము, గెలిపించుకోవడం, మేము ఎవరికైనా మద్దతు ఇస్తే మాట ప్రకారం మా ఆలోచన విధానం ఎప్పుడు కూడా ఎక్కడ చిన్న ఫ్రాడ్ చేయకుండా మా డబ్బులు ఖర్చు పెట్టుకుంటూ మేము ఈ పార్టీలకు మేము సపోర్ట్ చేశాము. గతంలో పీజీఆర్ గారికి ఎన్నంటుండి మేము పనిచేశాము. అదేవిధంగా పీజీఆర్ గారిని మరిపిస్తూ మా బండి రమేష్ గారు నడిపిస్తున్నారు. ఈ మేడ్చల్ జిల్లా సెక్రటరీగా ఇవ్వడం, కార్యదర్శిగా ఇవ్వడము మేమంతా చాలా సంతోషిస్తున్నాము. దాన్ని మా ఏవీపురం ప్రజలకి, పన్న రేవంత్ రెడ్డి అన్న గారికి, బండి రమేష్ అన్న గారికి, టీవీఆర్ అన్న గారికి, తుమ్ శ్రీనివాసరావు అన్న గారికి, తుమ్ వేణు గారికి, వీళ్ళందరూ మాకు చాలా సహకరించి ఈరోజు మాకు 30 ఏళ్ళ నుంచి వేరే పార్టీల్లో పనిచేశాము. ఏ పార్టీలో కూడా మాకు గుర్తింపు రాలేదు. చాలా ఇబ్బందులే పెట్టారు, కానీ మేము ఏ పార్టీలో గుర్తింపు పొందలేదు. రాత్రింపగులు మేము కష్టపడమే మాకు మిగిలింది. పోతేంటిందా మా కష్టాన్ని గుర్తించి కొద్ది రోజులైనా కూడా మాకు కాంగ్రెస్ పార్టీ చాలా హెల్ప్ చేస్తుంది. చాలా హెల్ప్ చేసింది. మాకు ఎన్నంటే మేము ఉన్నామని చెప్పేసి బండి రమేష్ అన్న గారు ఇన్ని టైం ఫోన్ చేసి మీరు ఎవరికి భయపడకండి నేనున్నా అని చెప్పేసి